కొనసాగాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకోవడం జరుగుతుంది. రైట్. సీతారాం నాయక్ గారు అంటే బీజేపీలో విశ్వేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా రఘునందన్ రావు గారు వీళ్ళందరూ కూడా స్పందించారు పాజిటివ్గా. సరే, కొంతమంది కొంత భిన్నంగా స్పందించారు. అది బీజేపీ అంతర్గత విషయమా లేకుంటే బీజేపీ పార్టీ పాలసీ ఏ రకంగా ఉంది అనేది మీ అబ్జర్వేషన్ ఏంటి? ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఒక చిన్న అంటే దీంట్లో ఎవరు తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఒక మంచి కార్యక్రమం ఏ ప్రభుత్వం చేసినా కానీ ఎవరైతే దీనికి కారకులేరు, ఎవరైతే ఈ కట్టడానికి కారకులు ఎవరో వాళ్ళ మూలాలు తెలుసుకోకుండా చంపినోని ఇడిచిపెట్టి ఆ చూసి జైల్లో పెడతారేమో అనిపిస్తుంది నాకు. కారణం ఏంటంటే ఎవరో చాలామంది అప్పుడు ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకెవరో కావచ్చు, వాళ్ళు జీపీఎఫ్లు తీసుకోనో వాన్ని చేసో ఇది చేసో ఇల్లు కట్టుకొని ఆ ఇల్లు ఇంకొనికి అమ్ముకుంటే అతను కూడా తీసుకున్నారు. ఇప్పుడు పల్లెటూరులో కూడా ఒక ఇల్లు కట్టుకోవాలంటే అక్కడ ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది, అక్కడ ఒక వ్యవస్థ ఉంటుంది, అక్కడ సెక్రటరీ ఉంటాడు, వాడు నంబర్ ఇస్తాడు ఆ ఇంటికి, అటు ఐడెంటిటీ కొరకు ఇది నాది అనుకోవడానికి ఉంటుంది. ఈ దేశంలోనే రెండవ రాజధాని కావాలనేటువంటి హైదరాబాద్లో ఇవన్నీ కట్టిన రోజులు ఏ ప్రభుత్వాలు ఉన్నాయి? మీరు ముందు ఒక ఇల్లుని డిమాలిష్ చేసేటప్పుడు మీరు దాని పుట్టు పూర్వోత్తరాలు ఎవరి కాలంలో జరిగింది, ఆ బఫర్ జోన్లో కట్టుకోవడానికి అదేమైనా అరణ్యంలో ఉందా, ఎవరికి తెలియని దగ్గర ఉందా? ఆ రోజున మున్సిపాలిటీ ఉంది. 1956లో ఈ రాష్ట్రం ఏర్పడితే ఒక చట్టభద్రత అనేది ఉంది కదా రాష్ట్రానికి. అన్ని ఇడిచిపెట్టి వాళ్ళ అంటే దీన్ని ఎందుకు బీజేపీ కానీ ఇంకెవరన్నా మాట్లాడడానికి ఏంటంటే ఇన్ని రోజులేమో కాళేశ్వరం మునిగింది, కాళేశ్వరం పని అయిపోయింది, కేసీఆర్ నాశనం ఏంటి పోతాడని. మొన్నటి వరకేమో ఫోన్ ట్యాపింగ్ వచ్చింది, నిన్న మొన్ననో బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుందని వచ్చింది. ఈ రోజుకో డ్రామా అంటారు కదా. ఎందుకు నువ్వు ఏదైనా ఒకటి తీసుకుంటే దాన్ని తయారు తీసుకో, దీన్ని ఎవరు ఆబ్జెక్షన్ చేయరు. అవసరం, ఇది రాష్ట్రానికి అవసరం. ఓ సుందరీకరణమైనటువంటి రాష్ట్రాన్ని మీరు తీర్చిదిద్దా అంటే ఎవరు వద్దంటారని. కానీ ఇంట్లో రేవంత్ రెడ్డి కూడా పొరపాటున ఎక్కడన్నా ఇల్లు కట్టి ఉంటే వితౌట్ ఎనీ పర్మిషన్ అది కూలగొట్టాలి కదా. నువ్వు అట్లా విధి బయటికి ఇది ఆ లిస్ట్ ఎక్కడ పడితే ఎవరో పడనట్టు. ఇప్పుడు అంతే. ఇప్పుడు రేపు పల్ల రాజేశ్వర రెడ్డిది కూలగొడితే పడలేదంటారు, ఇంకెవరితో కూలగొడితే పడలేదంటారు. ఇవన్నీ ఎందుకండి? ఇవాళ మనకు ప్రపంచమే మన ఫోన్లో ఉంది. ఇట్లా ఏది చూసినా కనబెట్టట్టు దాన్ని బహిర్గతం చేయండి, ఆ లిస్ట్ బయట పెట్టండి. నేను ఫస్ట్ అధికారులు బతికే ఉన్నారు. 56 రాష్ట్రం ఏర్పడితే చచ్చిపోయిన ఎవరు లేడు. వాళ్ళని శిక్షించకుండా ఇది చేయడం. నేను మాత్రం ఒక ప్రొఫెసర్గా ఏదైతే ఎంప్లాయ్మెంట్ చేశానో నేను తప్పుపడతా. నేను పాపారావు గారు మాట్లాడతారు అనుకున్నా. ఇది పాపారావు గారు వాళ్ళని ఎందుకు క్షమిస్తా ఉన్నాడు? దోషులు ఎవరు సార్? పర్మిషన్ ఇస్తేనే కదా ఇల్లు కట్టుతాం. వాళ్ళని ఎందుకు విడిచిపెడుతున్నారు? ఇప్పటికి ఎన్ని జరుగుతలేవు? వాళ్ళ మీద కూడా ఇప్పటికీ జరుగుతున్నారు. వాళ్ళ మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది, వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. సార్ అంటే మీ నోటీస్ లో మీరు అబ్జర్వ్ చేశారా లేదా అని నేను నా అబ్జర్వేషన్ చెప్తాను. అది తర్వాత నేను ఏం చెప్తున్నా, వాళ్ళు ఎందుకు ఉపేక్షిస్తున్నారు అన్న దానికి చెప్తున్నా. విజిలెన్స్ అరే అది ఆ విజిలెన్స్ చూడమండి. ఆ ఇల్లు ఎవరు? ఇప్పుడు ఇల్లు కూలగొట్టావు ఎవరు? ఎవరు ఆ రోజున పర్మిషన్ ఇచ్చిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎవరు? అది బయట పెట్టండి ముందు. అది కూడా చేస్తున్నారంటే వర్క్ అది బయట పెట్టకుండా వాళ్ళని తీసుకపోతే కూల పెడతారు. అది ఎన్నడో పెట్టడం కాదు, ఇమ్మీడియట్ పెట్టండి. మేము దాన్ని ఎవ్వరు ఇప్పుడు స్వాగతిస్తారు సార్. ఇటువంటి ఇది అనేక మంది కష్టాలు, అదే ప్రాణాలతో వచ్చిన ఎవడో పరిపాలించడానికి. అదే విషయం సీతారాం నాయక్ గారు చెప్పిన అంశానికి కూడా కౌంటర్ ఇస్తూ సమాధానం ఇస్తూ